ఈ కత్తిరి వల్ల ఏంటంటే మనం ఆకుకూరలు, తర్వాత పచ్చిమిరపకాయలు మనం కట్ చేసుకుంటే ఉపయోగపడుతుంది. ఇది ఆకుకూరలను తోటకూర, పాలకూర అలాంటివి. తర్వాత పచ్చిమిరపకాయలు కట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే పచ్చిమిరపకాయలు కొందరికి చేతులు మండిపోతూ ఉంటాయి అన్నమాట. అది ఎంతసేపు తగ్గదు. అలాంటి వాళ్ళకి ఈ కత్తిరి బాగా ఉపయోగపడుతుంది. ఇదేమో మనం ఏంటంటే ఈ కట్ చేయటం కుదరదు. అలాగే మనం పిండి ఏదైనా కలుపుకున్నప్పుడు చిన్నగా సన్నగా కట్ చేసుకోవాలంటే కూడా ఉపయోగపడుతుంది. మైదా పిండి, గోధుమ పిండి అవిని చిన్న పొడవుగా మనకి ఏంటంటే నూడిల్స్ లాగా అలాగా, లేకపోతే చిన్న చిప్స్ లాగా చేసుకుంటే కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇది క్యాబేజీ ఉంది కదా, ఈ క్యాబేజీని దాంతో కట్ చేయలేమ్మా. కట్ చేయడానికి రాదనమాట. అంటే చిన్న స్లైస్ ఇలా చేస్తే వస్తుంది. ఇలా తీసుకుంటే ఇలా కట్ చేయడానికి వస్తుంది మనకి. ఎందుకంటే ఈ క్యాబేజెస్ వాటికి కొంచెం టైం వేస్ట్ అవుతుంది అన్నమాట ఇలాగా. కాబట్టి ఇలా చేసుకునే కంటే చూడండి, ఈ చాకు ఉంది, చక్కగా మనం చిన్నగా స్లైస్ కింద ఇలాగే కట్ చేసేసుకోవచ్చు చిన్నగా. నేను అలా విడదీయను యాక్చువల్లీ. ఇది ఈ విధంగా పట్టుకుంటా కట్ చేసి. చూసారా? దీన్ని ఏం చేయాలంటే సన్నగాను, చాలా ఈజీగాను తొందరగానే అవుతుంది. ఇలా రౌండ్ తిప్పుకుంటూ కట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి చిన్నగా వస్తాయి అన్నమాట. చూసారా? ఈ విధంగా. ఇప్పుడు సహజంగా చాలా వరకు అందరూ చాకులే ఉపయోగిస్తున్నారు. ఇదివరకు అంటే కత్తిపేటలతో కట్ చేసేవారు కాబట్టి ఇప్పుడు అంత కత్తిపేటలతో కట్ చేసే అంత ఇది ఎవరికీ లేదు. చూసారా? మనకి జస్ట్ 5 minutes కూడా పట్టలేదు. ఇలాగా మనం ఇలా విడదీసి కోసినా కూడా మనకి కొంచెం టైం పడుతుంది. అది అలా తిప్పుకుంటూ స్లైస్ కొంచెం చిన్న ఉల్లిపాయను తరిగినట్టు తరిగేసుకోవచ్చు అన్నమాట. ఇలాగే ఈ మిగిలిన క్యాబేజ్ని ఏంటంటే దగ్గర 15 రోజులు అయిన తెచ్చి చూడండి, ఇంకేది ఇలా ఉంది. కారణం ఏంటంటే ఎప్పుడు కూడా పల్చని కవర్లో పెట్టకూడదు. కొంచెం థిక్నెస్ ఉన్న కవర్లో పెట్టుకోవాలి. కొంచెం ఆ కవర్లకి కొద్దిగా హోల్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే తేమ పట్టేస్తే లేకపోతే తొందరగా పాడవుతాయి. పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో ఇలాగే ఫ్రెష్గా ఉంటుంది. మా అబ్బాయి ఒకేసారిగా 2 కేజీలు 3 కేజీలు క్యాబేజీ తెచ్చేసాడు అనమాట. ఇప్పుడు ఇది 3వసారి నేను వండటం. ఈ 15 రోజుల్లో ఇది ఇంకో 2-3 రోజుల తర్వాత మళ్ళీ వండుతాను. ఓకే, మనకి చూడండి ఎంత వచ్చింది. చాలు. వేపుడు చేసుకోవాలన్నా, పెసరపప్పు వేసుకుని వండుకోవాలన్నా, కందిపప్పు వేసి వండుకోవాలన్నా సరిపోతుంది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.